ఆపద ఉపాయానికి ఊపిరిపోస్తే అవసరం ఆవిష్కరణకు తెరతీస్తుంది. నిత్యం సేద్యంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలు, మరెన్నో సంఘటనలు రైతుల్లో దాగి ఉన్న సృజనను వెలుగులోకి తెస్తాయి. ఎకరా పొలంలో పిచికారీ పనిని నిమిషాల్లో పూర్తి చేయగల యంత్రాన్ని కనుగొన్నా, శ్రీ విధానాన్ని సులభతరం చేసేలా డ్రమ్ పద్ధతిలో వరి సాగు రూపకల్పన చేసినా అది శాస్త్రానికి అనుభవాన్ని రంగరించిన రైతుల సృజనే. పంట పొలాలనే పరిశోధనా స్థలాలుగా తమకున్న పరిజ్ఞానంతోనే అన్నదాతలు పలు పరికరాలను రూపొందిస్తున్న తీరు అబ్బురపరుస్తోంది. సౌరశక్తితో పిచికారీ యంత్రాన్ని నడిపిస్తున్న ఓ రైతు శాస్త్రవేత్తను చూద్దాం రండి. విత్తు వేసింది మొదలు పంట తీసుకునే వరకు ఏదో ఒక చీడో పీడో పట్టి పీడిస్తూనే ఉంటుంది. వాటిని నివారించాలంటే మందులు పిచికారీ చేసేందుకు స్ప్రేయర్లు తప్పనిసరి. అధిక శక్తివంతంగా మందులు పిచికారీ చేసే పవర్ స్ప్రేయర్లు, థైవాన్ స్ప్రేయర్లు వచ్చాక వాటి శక్తికి తగ్గట్టుగా ఇంధన వాడకం అధికమైంది. చుక్కలనంటుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు, పురుగు మందుల ధరలకు తోడై రైతుకు పెట్టుబడి భారంగా మారుతోంది. దీన్ని అధిగమించేందుకు తరిగిపోని కొనాల్సిన పనిలేని సౌరశక్తిని వినియోగించుకోవాలన్న ఆలోచన వచ్చింది ఈ రైతుకు. గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన సుభాని అనే ఈ రైతు గతంలోనూ పిచికారీ పనులను సులభతరం చేసే పలు రకాల ప్రయత్నాలు చేసి ఉన్నారు. ఇటీవల రూపొందించిన ఈ సోలార్ స్ప్రేయర్ అధికంగా రైతులను ఆకర్షిస్తోంది. ఈ సోలార్ స్ప్రేయర్ తయారు చేశానండి. ఈ సోలార్ స్ప్రేయరు ఒక అడుగు మొక్కల వరకు బాగా ఉపయోగపడుతుంది. రైతులందరికీ ఫ్రీగా ఇచ్చే వాడి చూడండి. అది బ్యాటరీ కాలం ఎంత చెప్పి పనిచేస్తుంది, సోలార్ ఎలా పని అన్ని తెలుస్తుంది నాకు చెప్పి ఊరికి వాడి చూశారంతా బాగుంది. కాబట్టి దీన్ని ఒక సోలార్ ప్లేట్ సెలెక్ట్ చేయడానికే నాకు దాదాపు నెల పెట్టింది. దీనికి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ సహాయ సహకారాలు నేను కోరుకుంటున్నాను. క్షేత్రస్థాయిలో చక్కటి పనితీరును ప్రదర్శిస్తున్న ఈ సోలార్ పిచికారీ పరికరం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని తోటి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా రైతులే ఎన్నో వస్తువులు, యంత్ర పనిముట్లు రూపొందిస్తున్నా వాటికి తగినంత గుర్తింపు రావట్లేదని ప్రభుత్వం ఇలాంటి ఆవిష్కర్తలను ప్రోత్సహించాలని కోరుతున్నారు. మేధావులు చాలా మంది ఉన్నారు రైతుల్లో, కానీ వాళ్ళు బయటికి తీసుకొచ్చేవాళ్ళు లేరు కాబట్టి అట్లా ఆగిపోయి ఉన్నారు. అట్లనే ఇట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేశారనుకో ఆటోమేటిక్గా మేధాశక్తి వాళ్ళు చూపిస్తారు. ప్రభుత్వం ప్రోత్సహించి ఇప్పుడు నాబార్డు వాళ్ళ సహకారంతో మన ప్రభుత్వం తరఫున ఇట్లా ఎంకరేజ్ చేసి రైతులు మనం తయారు చేసుకున్నట్టు సంతోషం, ఎంతో సంతోషం. అంతకుముందు ట్రాక్టర్ తోటి చేశాడు, భూమి స్ప్రే అంటారు. అది అంతా 15 నిమిషాల్లోనే ఎకరం వేసుకోవచ్చు. అది ఇప్పటికీ కంటిన్యూ 4 ఏళ్ళ నుంచి మేము కంటిన్యూగా వేసుకుంటూనే ఉన్నాం. సబ్సిడీ కానీ ఇస్తే గవర్నమెంట్ ఇంకా తక్కువ రేట్లలో సప్లై చేయగలుగుతాడు. ఎక్కువ అది బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఉపయోగించుకుంటే కొద్ది రైతులకి ఇది కూడా బాగానే ఉపయోగపడుతుందండి. కేవలం 6,000 రూపాయలతోనే ఈ పిచికారీ పరికరం తయారు చేశాడీ రైతు. ఇంత తక్కువ ఖర్చుతో కాలుష్యరహితంగా ఉండేలా ఓ రైతు రూపొందించటాన్ని శాస్త్రవేత్తలు అభినందిస్తున్నారు. ఇదేంటంటే కేవలం 6,000 రూపాయలకి అతను అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మామూలుగా అయితే మనం దాదాపు 10,000 నుంచి 13,000 దాకా మనం స్ప్రేయర్స్ కొనాల్సి వస్తుంది. సగం ధరకి ఈ స్ప్రేయర్ని అందజేయడం కాకుండా దానికి ఖర్చు లేకుండా మనం పెట్రోల్ అది వాడకుండా ఈ సూర్యరశ్మితో చిన్న ప్యానెల్ని అరేంజ్ చేసుకుని దానికి మన 12 వోల్టుల బ్యాటరీ సహాయంతో దీన్ని పిచికారీ చేసే దానికోసం మందు కానీ కలుపు మందు కానీ వివిధ పంటలపై దాన్ని వాడేదానికి తయారు చేశాడు. దాన్ని మేము అతన్ని అభినందిస్తున్నాం. నేడు పల్లె పట్టుల్లో ఇలాంటి రైతులెందరో. వారి సృజనను ప్రోత్సహిస్తే సేద్యంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు రైతుల మేధస్సు నుంచే సమాధానం వెలుగు చూస్తుందనటంలో ఆశ్చర్యమే లేదు.